జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా? కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ ఏం పనులు చేస్తలేవు కదా. మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, టీఆర్ఎస్ని గెలిపించాలి అని తిరుగుతున్నాం. నవీన్ యాదవ్ లోకల్ లీడరు, నేను ప్రభుత్వం అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు. కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పటివరకు ఏం అభివృద్ధి లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ జెండా కొడుతుంది అని అనుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఎట్లా అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం? నాకైతే నచ్చలేదు. గత టీఆర్ఎస్ ఉన్నప్పుడే అన్ని పనులు అయినాయి, అన్ని పనులు జరిగినాయి. అది ఎలక్షన్ల ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారే గెలుస్తారంట. మరి ప్రభుత్వం ఇది ఉంది కదా కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 దొంగ హామీ నిలబెట్టుకోలేకపోయింది. 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేక ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అందులో గోపీనాథ్ గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి, డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, తర్వాత వీకర్ సెక్షన్లో ఇచ్చినటువంటి పట్టాలు కానివ్వండి, పేద ప్రజలకు అండగా ఉండి 2 సార్లు కూడా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకున్నట్టు గోపీనాథ్ గారు. అలాంటి గోపీనాథ్ గారు భార్యని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా సునీతమ్మనే గెలిపిస్తారు అనుకుంటున్నాం. గ్యాస్ 500కి ఇస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక గ్యాస్ 500 రూపాయలతో ఎంతమంది పేద ప్రజలకు వస్తుంది అనేది చూడండి ఒకసారి మీరు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు, ఆ 200 యూనిట్ దాటితే ఆ స్కీమ్ పనికిరాదు అని చెప్తున్నాడు. అదే ప్రభుత్వం చెప్తున్నది. మళ్ళీ ఒక్కసారి గ్యాస్ నింపిస్తే అదే 2-3 పిల్లల 5 నెలలు వస్తుంది ఆ గ్యాస్. దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగ హామీలు నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానివల్ల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపిస్తారు ఈ ఎలక్షన్లో. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు వచ్చినాయి, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? మ్యాక్సిమం అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి పనులు చేశారు. అదే ప్రభుత్వం గెలిచేటట్టు అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు. మరి ఫ్రీ బస్సు, రేషన్, సన్న బియ్యం ఇస్తున్నామంటారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళకి పంచాదులు పెట్టేసారు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని రోడ్ల మీదకి గుంజిర్రు. సన్న బియ్యం ఇస్తుర్రు అని చెప్పారు. సన్న బియ్యము ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో మీకు తెలుసు, మాకు తెలుసు ఎన్ని కోట్ల ప్రజలు ఉర్రు. అన్ని కోట్లలో ఒక 50,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చేసి సన్న బియ్యం ఇచ్చేసినంటే మిగతా ఉన్న ఇప్పుడు మీకు నాకైతే ఎన్ని కోట్ల ప్రజలు ఉర్రో నాకైతే తెలియదు. ఒక 1,00,000 మంది ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఏరియాలో 1,00,000 మంది ఉర్రు అనుకుందాం. మా ఏరియాలో 1,00,000 మందిలో ఒక 50 మందికి రేషన్ కార్డులు ఇచ్చేసి సన్న బియ్యం 3 నెలలకి ఇచ్చేయగానే ఇచ్చేసినట్టేనా? అదే శాంక్షన్ అయినట్ట. అట్లా అనుకుంటే మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి 2,500 ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లోనే 3 ఆడోళ్ళు, నా భార్య ఉంది, మా మమ్మ ఉంది, మా అమ్మమ్మ ఉంది. వాళ్ళకి ఇప్పటి వరకు ఆయన ఇవ్వాల్సిన 2,500 మా ఏదో స్కీమ్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఆయననే 60,000-70,000 అప్పుండు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి 2 సంవత్సరాల నుంచి అది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నాం? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నాం? బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు. పాపం అద్దె కట్టుకోలేక, మరి పిల్లల్ని పోషించుకోలేక ఆత్మహత్యలు చాలామంది చేసుకున్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే బస్సుల రేట్లు, ఉచిత బస్సు ఇచ్చారు, మరి రేట్లు పెంచారు. అది ప్రజలకు తెలుసు. ఏదేమైనా కానీ ఈ యొక్క జూబ్లీహిల్స్లో తప్పనిసరిగా సునీత గారు గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే మరి మాగంటి గోపీనాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశారో, ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడారో ప్రజలకు తెలుసు. మరి ఆ విధంగా మరి ప్రజలకు మోసపోతున్న మాటలు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు, తప్పనిసరిగా ప్రజలే మరి చీకొట్టే విధంగా మరి కాంగ్రెస్ ఓటేయకుండా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేస్తారని ప్రజలు చెబుతా ఉన్నారు. మరి 2 నెలల పాలన వాళ్ళు ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, ఫ్రీ బస్సు, 500 గ్యాస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 500 గ్యాస్ ఫ్రీ అనేది ఏమి లేదు. ప్రతి సామాన్య కరెంటు ఫీజు కట్టుకోలేడా? కట్టుకుంటారు. కానీ ఏదో మాయ మాటలు చెప్పి గద్దెక్కి మరి ప్రజల్ని మోసపూరిత, ముఖ్యంగా రైతులను మోసం చేసింది. రైతు బంధు ఇవ్వకుండా, రైతులకు యూరియా కట్టలు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలుసు. అది నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేను కూడా ఒక రైతుని, రైతు కుటుంబం జన్మించిన వాడిని. నాది కూడా రైతు, మా నాన్నగారు రైతు. విషయం ఏంటంటే నా భద్రాచలం దగ్గర నుంచి వచ్చిన, భద్రాచలం పక్కన పల్లెటూరు నుంచి. అంటే రైతు ఏ విధంగా ఆగమైపోయారో ప్రజలకు తెలుసు.
జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు చూస్తే రసవత్తరంగా సాగుతున్నాయి, మరి ఓళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాం? వాస్తవం అంటే పోటాపోటీ భారీగానే ఉంది. కానీ గతంలో ఏ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేసిందో జనాలు చూస్తునేవారు. ప్రజెంట్ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో జనాలు చూస్తునేవారు. ప్రతి ఒక్క జనాలు కూడా గతంలో చేసిన కేసీఆర్ చేసిన పరిపాలన మెచ్చుకుంటుర్రు. ఈయన చేసిన పరిపాలన ఏం లేదు. ఆయన ఇచ్చిన ఏ గ్యారంటీ కూడా ఇక్కడ అమలు కావట్లేదు. జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఘోరంగా ఉంది. వాటర్ రాకపోవడం, రేషన్ కార్డు రాకపోవడం, డ్రైనేజీలన్నీ సరిగా లేకపోవడం, చాలా ఇబ్బంది పడుతుంది జనాలు. కానీ నాకు తెలిసి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. సునీతమ్మ భారీ మెజార్టీతో గెలవబోతుందని నా అభిప్రాయం. ఇక్కడ మరి ముస్లిం ఓట్లు ఎక్కువనే అజరుద్దీన్కు మినిస్టర్ ఇస్తురంట కదా, ముస్లిం ఓట్లు అటే పోతాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ముస్లిమ్స్ ఓట్లు అన్నీ బీఆర్ఎస్ పార్టీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో డ్రామా చేయాలని, ముస్లిం ఓటర్లని మభ్యపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మంత్రి డ్రామా తప్ప మంత్రి ఆయనకి ఇచ్చే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉంటే ఎప్పుడో ఇచ్చేటోడు. ఇప్పుడు ఓట్ల కోసమే, ఓట్ల రాజకీయం కోసమే రేవంత్ రెడ్డి ఎత్తిన ఎత్తుగడ. కనీసం అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ముస్లిం ఓట్లు కొద్దిగోపైన కాంగ్రెస్ పార్టీ పడే అవకాశాలు ఉన్నాయని అనుకొని ఆయన ఇస్తుంది తప్ప అవి కాని పని. ఇక్కడ ఖచ్చితంగా ముస్లిమ్స్ ఓటర్లు అందరూ, సోదరులందరూ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి నిఖచ్చిగా ఖచ్చితంగా చెప్తున్నారు.